సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అదొక పెద్ద భూత పదం కింద తీసుకుంటున్నారు. అంటే అది చెప్పడానికి సిగ్గుపడేటటువంటి లెక్చర్ నీ క్లాస్లో ఉంది అని అంటే ఆమె లెక్చరరేనా, ఆయన లెక్చరరా చెప్పండి, ఫస్ట్ ఆయన చదువుకున్నాడా? అంటే ఈ భేషజాలు మనలో ఎందుకున్నాయి? సెక్స్ ఎడ్యుకేషన్ ఇవాళ ఎక్కడి నుంచో లేదమ్మా. సెక్స్ ఎడ్యుకేషన్ మన భారతదేశంలోనే పుట్టింది. చరక సంహిత చదవండి, అలాగే వాత్సాయన చదవండి. ఎందుకున్నాయి అవి అని అంటే, అరే ఇది ఈ సృష్టి ఏంటో మీరు తెలుసుకుంటే ఒక విధంగా ఒక డిసిప్లిన్ గా ఎలా వెళ్ళొచ్చు, ఇలాంటి వెధవ జీవితాలు లేకుండా ఉంటాయి అనేటటువంటి దాని మీదనే ఇవన్నీ వచ్చినాయి. వాటిల్ని కరెక్ట్ గా చెప్పాలంటే ఏంటంటే దాన్ని కరెక్ట్ గా గాడిలో పెట్టి జనంలోకి తీసుకొని వస్తే కొంతమంది ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని చెప్పి చాలా వరకు కూడా వాటిని రాకుండా చేశారు. చెయ్యడంలో సక్సెస్ అయింది ఎవడంటే బ్రిటిష్ వాడు, చేయడంలో సక్సెస్ అయిందంటే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వారసులు ఈ మొఘల్స్, వీళ్ళందరూ కూడా మన సంస్కృతిని నాశనం చేసి అవతల పడేశారు. నాశనం చేసిందే కాక మనల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద ఈ దేశంలో మన దేశంలో మనమే బతికేంత నికృష్టమైనటువంటి జీవితంలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఇది బాగుపడాలి అని అంటే ముందు నువ్వు తయారవు. నేనేమంటున్నానంటే మీరన్నారు అసలు ఆ సబ్జెక్ట్ చెప్పడానికి లెక్చరర్స్ సిగ్గుపడుతున్నారు. నువ్వు నీ బిడ్డకి సిగ్గుపడకుండా చెప్పు. అలాగే ఒక తండ్రి ఒక కొడుక్కి సిగ్గుపడకుండా చెప్పమని మనమే తయారవ్వాలా, ఆ పాత్ర మనమే తీసుకోవాలి. అప్పుడు నీ కూతురు నీ కొడుకు రేపొద్దున లెక్చర్స్ అయితే అవి కరెక్ట్గా చెప్పడానికి వాళ్ళు తయారవుతారు.